Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the summit vetting lesson, right? Let's go for the next paragraph. It's very easy to we can learn this lesson because how the feeling of a person, how he was climbed the Everest. అంటే మన లైఫ్ లో మనం ఒక దాన్ని సాధించినప్పుడు మన లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా మన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయనేసి మనం ఈ లెసన్ లో చూసుకోవచ్చు అండి. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. By climbing the summit of Everest, you are overwhelmed by a deep sense of joy and thankfulness. It is a joy which lasts a lifetime. The experience changes you completely. The man who has been to the mountains is never the same again. సో చూడండి, ఇక్కడ అతను అంటున్నాడు ఏమనేసి అంటే, ఎప్పుడైతే క్లైంబ్ అవుతామో, మనం ఎప్పుడైతే సమ్మిట్ ఎక్కడానికి ట్రై చేస్తామో అప్పుడు ఓవర్వెల్మ్డ్ బై డీప్ సెన్స్ ఆఫ్ అండ్ జాయ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్, అంటే మనలో ఒక ఎనర్జీ అనేది ఆ విధంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఎనర్జీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎనర్జీ అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఆల్మోస్ట్ గా ప్రతి ఒక్కరి లైఫ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటాయి కదా. ఇతను సపోజ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు తన లైఫ్ అనేది ఏ విధంగా ఉంది అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా ఇతను తన థ్యాంక్ఫుల్నెస్ ఎందుకు చూపిస్తున్నాడు అంటే, అంత ఎంజాయ్మెంట్ లో అతను ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇట్స్ ఎ జాయ్ విచ్ లాట్స్ లైఫ్ టైమ్, అంటే తన జీవితాంతం కూడా ఆ హ్యాపీనెస్ ని తను చూడడం అనేది జరుగుతుంది. ద ఎక్స్పీరియన్స్ చేంజెస్ యూ కంప్లీట్లీ, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది, నిన్ను కంప్లీట్ గా చేంజ్ చేసేస్తుంది. సో ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ టు ద మౌంటైన్స్ ఇస్ నెవర్ ద సేమ్ అగైన్. ఇప్పుడు ఒకసారి ఎక్కిన వ్యక్తి అదే వ్యక్తి నెక్స్ట్ టైం మౌంటైన్స్ ఎక్కినప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్. We should not take as the next experience is the best experience because they will change the different type of the things. In that middle we can get the different type of the types of the things it will change. So first time ఎక్కిన దానికంటే సెకండ్ టైం ఎక్కింది చాలా కన్ఫ్యూజన్ గా ఉండడం అనేది జరుగుతుంది. Have a look back at the life after climbing Everest. I cannot help remarking about the other summit, the summit of mind, no less formidable and no easier to climb. చూడండి, మెయిన్ థింగ్, నేను ఎప్పుడైతే ఎవరెస్ట్ ఎక్కేస్తానో హెల్ప్ రిమార్కింగ్ అబౌట్ ద అదర్ సమ్మిట్, అంటే మళ్ళీ రిటర్న్ ఆ యొక్క సమ్మిట్ ని చూసుకోవడానికి నాకైతే వీలు లేదు. అంటే నా లైఫ్ లో నేను చెప్తున్నదంటే ఏంటంటే, ప్రతిసారి మనిషి ఏదైనా వెళ్ళే దారిలోనే చూసుకోవాలి. అంటే తన లైఫ్ లో వెళ్లే దారిలోనే అతను ముందుకు చూడాలి. అలా కాదని వేరేగా ఆలోచించాడంటే ఒక పని మీద శ్రద్ధ చేయాలంటే, ఇప్పుడు ఒక మనిషి ఒక పని మీద శ్రద్ధ కల్పిస్తున్నాడని నెక్స్ట్ పని మీద కూడా ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. అలా కాదు. So if you're doing something is right, one thing, but we should complete that one thing and after we should go for the another thing. But everybody in the society, they have to think about the 2 or 3. What is happening in the time, everything will collapse. What will happen, everything will collapse. So అతను అదే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, even when getting down from the summit, once the physical exhaustion had gone, and I began asking myself the question, why I had climbed Everest? Why did the act of reaching the summit have such a hold on my imagination? It was already a thing of past, something done yesterday. With every passing day, it would become more remote, and then what would remain? Would my memories fade slowly away? సో చూడండి, ఎప్పుడైతే నేను ఆ యొక్క సమ్మిట్ పై నుంచి కిందకు వచ్చానో నా లైఫ్ లో ఏమనిపించింది, ఎగ్జాక్షన్, టైర్డ్నెస్, అంటే నేను పడ్డ కష్టం, అంటే నేను సమ్మిట్ ఎక్కడానికి పడ్డ కష్టం మొత్తం కూడా ఏమైంది, ఇట్స్ ఓవర్. అంటే కిందకు వచ్చిన తర్వాత ఆ నొప్పులు కానీ ఆ బాధ కానీ ప్రతి ఒక్క ఫేస్ చేసిన డిఫికల్టీ మొత్తం కానీ ఏమైంది, మొత్తం అంతా కూడా వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఐ బిగిన్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ద క్వశ్చన్, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు నేను ఏమని అడుగుతున్నానంటే, వై హ్యాడ్ క్లైంబ్డ్ ఎవరెస్ట్? సో ఇక్కడ చూడండి, తనకి తానే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, వై హ్యాడ్ క్లైంబ్డ్ ఎవరెస్ట్. అసలు నేను ఎందుకు ఎవరెస్ట్ ఎక్కాను నాకైతే అసలు అర్థమే కావడం లేదు. వై డిడ్ ద యాక్ట్ ఆఫ్ రీచింగ్ సమ్మిట్ హ్యావ్ సచ్ ఎ హోల్డ్ ఆన్ మై ఇమాజినేషన్, అంటే నా ఊహల్లో ఉండి ఏమని, నేను సమ్మిట్ ఎక్కాలి, అక్కడ నుంచి ఉండాలి అని.
బట్ నా ఊహల్లో నేను ఉన్న దానికి నేను జీవిస్తున్న దానికి చాలా తేడా అనేది ఉంది. ఇంకొకటి నేను క్వశ్చన్ రేస్ చేసుకున్నాను, ఏంటి నేను ఎందుకు అసలు సమిట్ అనేది ఎక్కాలి, అసలు నా మైండ్ లో ఎందుకు అలా వచ్చింది. సో ఇట్ వాజ్ ఆల్రెడీ ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్, సంథింగ్ డన్ ఎస్టర్డే. విత్ ఎవ్రీ పాసింగ్ డే ఇట్ వుడ్ become more remote, and then what would remain? Would my memories fade slowly away? Fade slowly అంటే చాలా బాధగా, ఫేడ్ అంటే ఏంటి, చాలా బాధగా, సాడ్. ఫేడ్ అంటే ఏమి, సాడ్. ఇతను అంటున్నాడు, ఏమనేసి అంటున్నాడు అంటే, నా లైఫ్ లో నేను చూసినంత వరకు ఇంత బాధ నేను ఎప్పుడు కూడా చూడనే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క నిమిషం గడిచిపోతుంది. నిన్నటి క్షణాలు ఈరోజు తీసుకురాలేము, ఈరోజు క్షణాలు రేపటి వరకు పెట్టుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా తన లైఫ్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద పాస్ట్ ఈస్ పాస్ట్, ఎవ్రీథింగ్ ఇన్ ద పాస్ట్, ఇట్ షుడ్ నాట్ కమ్ ఇన్ ద ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్. బట్ వీ డోంట్ నో వాట్ విల్ డూ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో, బట్ ప్రెసెంట్ ఇస్ పర్టికులర్లీ వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ వీ వాంట్. అంటే మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు చూసుకోవాలి, ప్రెసెంట్ లోనే చూసుకోవాలి. జరిగిపోయిన దాని గురించి బాధపడి జరగబోయే దాని గురించి ఆలోచించామంటే మన లైఫ్ లో ఏమీ కూడా అసలు జరగదు. ఇతను అంటున్నాడు, నేను క్లైమ్ చేసినప్పుడు నా యొక్క లైఫ్ లో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, నా గురించి ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అసలు లేవు. ఇవన్నీ కూడా అసలు ఇక్కడ లేనే లేవు. కాబట్టి నా లైఫ్ లో నాకు చేంజెస్ అనేది అనిపిస్తుందా లేదా, నేను గడిచిన క్షణాలన్నీ నాకు మైండ్ లో వస్తున్నాయా లేదా, లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమైంది, మొత్తం కొలాప్స్ అయిపోయింది. నా లైఫ్ మొత్తం కూడా ఏమైంది, ఈ విధంగా పాస్ట్ లోనే ఉండిపోయింది. నేను మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకురాలేకపోతున్నాను. కానీ ప్రతి ఒక్క మనిషి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీబడి ఇన్ దర్ లైఫ్ యూ వాంట్ టు థింక్ అబౌట్ ద ప్రెసెంట్, నాట్ ఇన్ ద ఫ్యూచర్, నాట్ ఇన్ ద పాస్ట్. వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ ఇన్ ద ప్రెసెంట్, నాట్ ఇన్ ద we will think in the forward the future, it will not do anything. We can think in the past is bad, we cannot do anything. So that the thing is Rahulwala is explaining here. Up to here you have any doubts, please comment us. Thank you one and all.